ఏమండి ఏమండి ఏమిటి? మా అన్నయ్య ఉత్తరం రాశాడండి. ఏమని? మన ఉదయ్కి మంచి సంబంధం మాట్లాడాడట. 80,000 కట్నం ఇచ్చి వాడికి ఉద్యోగం కూడా వాళ్ళే చూసి పెడతారట. పిల్ల చదువుకుంది, అందగత్తి కూడా అన్నట్టండి. వాడు పుట్టినప్పుడే అనుకున్నానే వాడెంతో అదృష్టవంతుడని. ఏమిటి బాబు? ఏమీ లేదు వదినే, మన ఉదయ్కి మంచి సంబంధం వచ్చింది. మా అన్నయ్య చూశాడు, 80,000 కట్నం. అలాగా, చాలా సంతోషం. చూసారా ఎలా తెంచేస్తోందో? తన కొడుకు కట్నం రాలేదు కదూ, అందుకని. అది కాదు సుశీల, నాకు తెలుసు అక్కయ్య. అందుకే విష్ణు ఆ బడి పంతులు జగన్నాథం కూతుర్ని కట్నం గిట్నం లేకుండా చేసుకోమంటున్నాడు. మనం కట్నాలు తీసుకుంటే రేపు మన ఆడపిల్లలకి కట్నాలు ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచి తెస్తాం? అందుకే విష్ణు కట్నాలు వద్దనేది. కరెక్ట్, నేననేది అదే. చాలే ఊరుకోండి, ఆడపిల్లల బెడద మనకి లేదు కదా. ఇది కరెక్ట్. సుశీల, నీనా అనే భేదం నీకుందేమో గాని నాకు లేదే. నాకందరి పిల్లలు ఒక్కటే. విష్ణు ఎంతో, ఉదయ్ కూడా అంతేనమ్మా. ఆ మాటలకేం లే. సరే, నువ్వేమైనా అనుకో. మీది ఒట్టి మట్టి బుర్రండి. కరెక్ట్, నేను అదే అనుకున్నా. ఏమన్నా? మీది ఒట్టి మట్టి బుర్ర. కరెక్ట్, లేకపోతే నిన్నెందుకు చేసుకుంటాను? ఏటమ్మా పిలిచావట? బాబు, ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నాను. ఈసారి మటుకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఏ విషయంలోనమ్మా? ఉదయ్ పెళ్లి విషయంలో 80,000 కట్నంతో వాళ్ళ సంబంధం కుదుర్చుకున్నారు. మరి మన ఆడపిల్లలకు మన వద్దు కట్నాలు? నేను ఆ మాట అంటే పిన్ని తనకు ఆడపిల్లలు లేరు కదా అంది. ఓహో, అంతవరకు వచ్చిందా? ఈ పెళ్లికి మాత్రం ఏ అభ్యంతరం చెప్పకు బాబు. అమ్మా, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావమ్మా. ఇంట్లో అంతా నన్ను కర్కోటకుడని, చాటుగా ఎవరిని తిట్టుకుంటున్నారో నాకు అన్నీ తెలుసమ్మా. ఈ కట్టుబాట్లన్నీ పెట్టి అందరికీ శత్రువునైంది నా స్వార్థం కోసం కాదమ్మా, ఈ కుటుంబ క్షేమం కోసం. నాన్న చనిపోయే నాటికి మన ఆర్థిక పరిస్థితి తెలుసుంటే నువ్వు కుప్పలా కూలిపోయేదానివి. ఈ ఆస్తి అంతా అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి ఎవరు మానాన్న వాళ్ళ బ్రతకమనేవాడిని. ఏమిటి, మన కప్పులా? అప్పులు కాస్తా కూస్తా కాదు, నాన్న పోయే నాటికి మన ఆస్తి మొత్తం తాకట్లో ఉంది. కుటుంబం చిన్నాభిన్నమైపోతుందని, తన పరువు బజారు పాలవుతుందని లోపలే కుమిలి కుమిలి నాన్న ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. మూడో కంటికి తెలియకుండా అప్పులన్నీ తీర్చి ఆస్తి నిలబెట్టి కుటుంబం పరువు ప్రతిష్టలు కాపాడుతానని ఆఖరి క్షణాల్లో నాన్నకు మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవటం కోసం ఆహర్నిశలు శ్రమించి నిద్రాహారాలు మాని ఇంట్లో వాళ్ళందరికీ శత్రువునయ్యాను. నాన్న ఒక విధంగా మనకు తీరని అన్యాయం చేశారమ్మా. అంత మాట అనుకురా. నాన్న ఏ దుర్వ్యసనాలకు చెడు ఖర్చులు పెట్టలేదురా. నాన్న చెడు ఖర్చులు పెట్టారని నేను అంటం లేదమ్మా. ఆయన మెతకతనాన్ని ఆసరాగా తీసుకుని అందరూ ఆయన ఆడించారు. షాపుకు చీటీలు రాసి సరుకులు తెప్పించుకోవటం మీకు గొప్ప. వ్యవసాయం పేరుతో ఏటా 1,000 తగలేయటం బాబాయికి గొప్ప. ఇక మేము హాస్టల్ అంటే హాస్టల్, హోటల్ అంటే హోటల్. అందరికీ అడిగింది ఇవ్వటమే గాని జమా ఖర్చులు చూసుకోవటం ఆయనకు అలవాట్లేదు. అక్కయ్య పెళ్లి కట్నం ఇచ్చింది 1,00,000, పై ఖర్చు 1,25,000. ఆశ్రిత జనంతో కాలం గడుపుతూ వ్యాపారం మొత్తం మేనేజరు గుమస్తాల మీద వదిలేశారు ఆయన. బాబు, నాన్న దేవుడి లాంటి వాడ్రా, ఆయన నిందించుకురా. ఇదంతా నేను ఆయన నిందించడానికి అనలేదమ్మా. నేనింత కసాయిగా కర్కోటకుడుగా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో కారణం చెప్తున్నాను. కన్న తల్లి, నువ్వన్నా నన్ను సరిగా అర్థం చేసుకో. బాబు, ఎంత భారం మోసావురా, ఎంత గుట్టుగా నెట్టుకొచ్చావురా బాబు. అమ్మా, ఇప్పుడు నీకు చెప్పుకోవటంతో నా గుండెల్లో బరువంతా తగ్గిపోయింది. ఇంచుమించు అప్పులన్నీ తీర్చేశాను. ఇంకొంచెం పొలం విడిపించాలి, అది కూడా ఈ నెలలోనే విడిపిస్తాను. ఇక పిన్ని భాగాలు పంచమన్నా పర్వాలేదు. బాబు, భాగాలు పంపకాలని నువ్వు మాత్రం నోరు జారొద్దు నాయన. ఈ పెళ్లి మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారం గుట్టుగా గుంపనంగా జరగని, తరువాత వాళ్ళ ఇష్టం. అలాగేనమ్మా. వసంతి, మనం ఈరోజు సినిమాకి వెళ్తున్నాం. టార్జాన్ ది ఏప్ మ్యాన్. కోతి చాలా బాగా చేసిందంట. మీరే ఓ పెద్ద కోతి. ఈ కోతికి ఒక కుండ ముచ్చు దొరికిందిగా మరి. నీకేం టిఫిన్ కావాలమ్మా? ఇడ్లీయా, పూరియా, దోశలా, ఆమ్లెట్లా? ఉదయ్కి ఇడ్లీ పూరి, నాకు బ్రెడ్ టోస్ట్ ఆమ్లెట్. బోన్విటా, కాఫీయా, పాలా అమ్మా? నాకు బోర్న్విటా, ఉదయ్ కాఫీ. ఓకే.
ఇప్పుడే పంపించేస్తున్నా. త్వరగా పంపించండి. ఆ. ఏమండి 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 అబ్బాయి కట్నం డబ్బుతో ఏం చేద్దామంటారు? అబ్బాయి కట్నం డబ్బుతో ఏం చేద్దామంటారు? మంచి మాగండి పొలం కొన్నా. వెలగబెడుతున్నారుగా బోడి వ్యవసాయం. ఏమండి లేవండి లేవండి, తర్వాత నిద్రపోతురు కానీ ముందు లేవండి, నాకు సమాధానం చెప్పండి. ఏమండి పట్నంలో మంచి బిల్డింగ్ కొందామండి, బోలు డబ్బులు వస్తాయి. ఏమంటారు? నేను ఇదే అందామని అనుకుంటున్నాను. ఆ? పడుకో. అమ్మాయి ఈ చీర సింగపూర్ నుంచి మా అమ్మ తెప్పించారు. ఏదద్రా? చాలా బాగుందద్రా. ఈ చీర నేను హాంకాంగ్ వెళ్ళినప్పుడు నేనే తీసుకొచ్చాను. హాంకాంగ్ అంటే ఎక్కడుంది? అదే సింగపూర్ ఉంది కదా, దాని పక్కనే ఉంది. అలాగా. ఇదొచ్చి అమెరికా నుంచి నా ఫ్రెండ్ పంపించింది. చాలా బాగుంది, వండర్ఫుల్. ఇందులో మీకు ఏది కావాలో తల ఒకటి తీసుకోండి. నిజంగా? నిజంగా. థ్యాంక్స్ వదినా. ఓకే. చచ్చా పెదవ స్కూటర్ ఎప్పుడు రిపేరే. అయితే ఓ మంచి కారు కొనండి. కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను. ఆహా. వాసంతి, భోజనానికి రమ్మా, వడ్డిస్తాను. నోనో, నాకు మీ వంట సహించవు. మా ఇంట్లో 2 పూట్ల వెజ్ అండ్ నాన్ వెజ్ ఉండాల్సిందే. కనీసం 4 కూరలు అంటే మేము ఫోన్ చెయ్యం. మా బావగారు ఉండగా మా ఇంట్లోనూ అంతేనమ్మా. బావగారు, బై ద బై, మీరు నాకు 1000 రూపీస్ ఇవ్వాలి. ఎందుకు? మీ చెల్లెళ్ళు నా దగ్గర చీరలు కొన్నారు. చీరల వ్యాపారం కూడా ఉందా మీకు? వ్యాపారం కాదు, నేను కట్టుకునే చీరలు బాగున్నాయంటే ఇచ్చాను. కట్టుకున్న చీరలు అమ్ముకునే అలవాటు మీకుందేమో గాని పాత చీరలు కొనుక్కునే అలవాటు మా ఇంటా వంట లేదు. ప్రభా, ఏమిటన్నయ్యా? ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఇంకెప్పుడు చేయకు. వదినా, తను తీసుకోమంటే తీసుకున్నాం కానీ తను ఇలా డబ్బులు అడుగుతుంది అనుకోలేదు. ఏమండి, ఇంట్లో చిన్న పెద్ద ఆడ మగ అందరూ అవమానిస్తుంటే మనం కాబట్టి పడి ఊరుకుంటున్నాం. కలిగినింటి బిడ్డ మన కోళ్ళు ఎందుకు భరించాలండి ఈ అవమానాలన్నీ? మాట్లాడరే. కరెక్ట్ కరెక్ట్. మీరు మాత్రం ఎందుకు భరించాలత్తయ్యా? వెళ్ళి దబాయించరే. మా అమ్మను చూస్తే మా అన్నయ్యకి ఎంత హడలో. ఏమండి, మన ఆస్తి మనకు పంచి ఇచ్చేయమనండి, మనం వేరే కాపురం పెడదాం.